నమస్తే ప్రజలారా, నా పేరు నిమ్మల వీరన్న, తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని మాన్యశ్రీ గౌరవ కవితక్క గారు బలమైనటువంటి పోరాటాన్ని, బీసీవాదాన్ని వినిపించటంలో తెలంగాణ బీసీ ప్రజలతో మమేకమైతూ నిరంతరంగా జిల్లాల్లో పర్యటన చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, రేవంత్ చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని బలంగా విమర్శిస్తూ పోరాటం చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బల్మూరు వెంకట్ లాంటి వ్యక్తులతోని ఇవాళ ఆయన మాట్లాడిపించే ప్రయత్నము ఇవాళ చేస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులేసినా, ఎంత ప్రయత్నం చేసినా గౌరవ కవితక్క గారిని బీసీవాదంలో బీసీల ఆత్మ బంధువుగా ఇవాళ కవితక్క గారు బలమైనటువంటి పోరాటంలో బీసీ కుల సంఘాలతో ఐక్యంగా పనిచేస్తూ ఇవాళ హైదరాబాద్ నుంచి మొదలుకొని, డెడికేషన్ కమిషన్ నుంచి మొదలుకొని ఇప్పటికి అన్ని బీసీ కులాలను, ఎంబీసీ కార్పొరేషన్ కులాలను, సంచార జాతి ఎంబీసీ కార్పొరేషన్ కులాలను, ఎంబీసీ ఉత్పత్తి కులాలను ఇవాళ బలమైనటువంటి ఆకాంక్ష ఆలోచన విధానంతో ప్రజా సమస్యలను, బీసీ సమస్యలను వినిపిస్తూ వేదికగా బలమైనటువంటి రాజకీయ శక్తిగా, పోరాట శక్తిగా కవితక్క గారు అవపడుతుంటే ఇవాళ అసెంబ్లీ వేదికగా ఇవాళ బల్మూరు వ్యక్తిని ఒక బుక్కు పెట్టుకొని మాట్లాడుతుంది అని ఇవాళ ఆ వ్యక్తితో మాట్లాడిపిస్తుండు. ఇవాళ కవితక్క గారు ఏ బుక్కు పెట్టుకొని మాట్లాడుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేయలేకపోయినటువంటి వాగ్దానాలను, మీ చేతగాని తనాలను మాయా మాటలతో చెప్తున్నటువంటి, మోసం చేసి ఇవాళ గెలిచినటువంటి మోసం చేసినటువంటి ఈ యొక్క మాటలే ఇవాళ అక్క యొక్క బుక్లో ఉన్నవి. ఆ అక్క చేతిలో ఉన్న బుక్కులు ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ కులాల్లో మీరు ఇస్తున్నటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఆ యొక్క బుక్ యొక్క ఎజెండా ఒకటి రాసుకొని ఉన్నది. ఇవాళ ఎంబీసీ ఉత్పత్తి కులాలు, సేవా ఉత్పత్తి కులాలు, రజకులు, నాయి బ్రహ్మణులు, గంగపుత్రులు, ఇలాంటి ఇంకా చేపలి వృత్తికాలు, ఎన్నో బీసీ కులాలు, ఇవాళ ఎన్నో కులాల యొక్క సమస్యలను పరిష్కారం కోసమే కవితక్క గారు మాట్లాడుతుంటే ఇవాళ మీరు రేవంత్ యొక్క పదజాలము, మూసి మురికి నీరు, మీ హైడ్రా పాలన, ఆ యొక్క మాటలతోనే ఇవాళ కవితక్క గారిని ఈ యొక్క వేదికగా, శాసన మండలి వేదికగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ బీసీ కులాలు ఇవాళ కవితక్క గారు రేపు కూడా ఇవాళ నిజామాబాద్లో పర్యటించబోతా ఉంది, గొంతెక్కి వినిపించబోతా ఉంది. మీరు మహిళలకు ఇస్తున్నటువంటి 2500 ఇవ్వమని ఆ బుక్లో రాసి పెట్టింది. ఆ బుక్కులనే మిమ్మల్ని గల్లాబట్టి రోడ్డు మీద గుంజబోతా ఉంది. మీ బతుకులను బజార్లకు మహిళలు పొరకలు చీపిర్లతో మిమ్మల్ని ఇవాళ సింగారించబోతా ఉన్నారు. కవితక్క గారు గొంతు ఇంకా వినిపించలేదు. నేను మననే చెప్పినా, ఇవాళ కేసీఆర్ గారి 2 కళ్ళు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇవాళ శివుని 3వ నేత్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి 3వ కన్ను గౌరవ కవితక్క గారని నేను మొన్న ఖమ్మం వేదికగా వినిపించిన. ఇవాళ కవితక్క గారు బలమైనటువంటి, మీరు ఇస్తున్నటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి 2500 ఇవ్వకుండా మోసం చేసి మీరు పాలిస్తున్నారు. అదే అక్కగారి బుక్కు, ఆ బుక్కులోనే రాసి ఉన్నది. ఇవాళ మీ బతుకులను బజార్లు కీడుస్తుందనే మీరు అసహనానికి లోనై మీకు మాట్లాడేదానికి ఏ వేదికలు ఏమీ లేవు. కాబట్టి మీరు ఇవాళ చేతగాని మాటలు, ఒక విద్యార్థి, ఆ విద్యార్థికి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి విద్యార్థులను, బాల్క సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, అటే పోతే ఎంతోమంది విద్యార్థుల నాయకులను, నూతన నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలపై ఇలా కేసీఆర్ గారు ఎంతోమందిని నాయకులను చేసిన చరిత్ర. అదే ఆలోచన విధానంతో బీసీ కులాలలో నాయకత్వ నిర్మాణం రావాలన్నా ఇవాళ కవితక్క గారు బలమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. బీసీలలో సామాజిక ఆర్థిక పరివర్తన ఆలోచన విధానం రావడానికి ఇవాళ గౌరవ కవితక్క గారు మాట్లాడుతూ చిన్న కులాలను, గంగిరెద్దు కులాలం కానీ, కాపల కులం కానీ, వంశరాజు కులాలు కానీ, అటే పోతే మందుల కులం కానీ, సిక్కుల కులం కానీ, ఎన్నో కులాలను ఇవాళ వాళ్ళ గొంతులను ఇందిరా పార్కు ధర్నా వేదికగా బలమైనటువంటి
పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ కవిత గారికి వస్తుంది. మీ ప్రభుత్వము చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని, మీ చేతగాని తనాన్ని, మీ మోసం చేసే మాటలను ఇవాళ వికలాంగులను మోసం చేసినని కవితక్క గారు విమర్శిస్తూ ఉంది. మీరు మహిళలకు 2500 ఇస్తారని మీ చేతగాని ప్రభుత్వం, మోసం చేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డిని మోసం చేస్తుంది. మీరు బస్ పాస్ తీసుకోపోయినట్టు విమాన పాస్ తీసుకోపోయారని విద్యార్థులు అంటున్నారు. విమాన పాసులు తీసుకొని ఢిల్లీకి పోతుండు అని విద్యార్థులు, ఎంతోమంది విద్యార్థులు ఇవాళ మాట్లాడుతారు. ఎంతోమంది విద్యార్థులు ఏమంటున్నారు, రేవంత్ ఏమైనా ఢిల్లీకి విమాన పాసులను తీసుకొని నిరంతరం పోతా ఉండు, మరి దేనికి పోతా ఉండని, మేము విద్యార్థులను చదువుకుంటానికి పోతున్నాం, మా సమస్యలను పరిష్కారాన్ని గాలి కొదిలి పోతున్నామని ఎంతోమంది విద్యార్థులు విమర్శిస్తారు. మరి కవితక్క గారు అదే చెప్తా ఉంది. మరి కవితక్క గారు చెప్పినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతుంటే మీ తాబేదారులను, మీ ఏజెంట్లను ఇవాళ ఆ బల్మూరి వెంకట్కి ఎందుకు ఎమ్మెల్సీ వచ్చింది? కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమ చరిత్ర. ఇవాళ బల్మూరి వెంకట్ తల్లి చెప్పాలి, తల్లి నేర్పమని చెప్తున్న తల్లికి వాళ్ళ అక్కను, వాళ్ళ ఆడబిడ్డలు, ఒక ఆడబిడ్డను ఎట్లా గౌరవించి మాట్లాడాలనో వాళ్ళ అమ్మ నేర్పుతుందని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ అమ్మగారికి ఈ వీడియో పోతుందని నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ బతుకమ్మ పండుగ అంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చరిత్రలో నిలిపిన చరిత్ర. ఇవాళ తెలంగాణ తల్లిని భుజానికి ఎత్తుకొని బతుకమ్మను ప్రజల్లో, వాడవాడలా, వీధుల్లో బతుకమ్మను, చరిత్రను దేశాల్లో చాటినటువంటి చరిత్ర ఇవాళ గౌరవ కవితక్క గారికి దక్కుతుంది. నీ కాంగ్రెస్ పార్టీ తాపేదారులలా, నీ రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలు, నీ రేవంత్ రెడ్డి వల్గర్ లాంగ్వేజీ, నీ బూత్ పురాణం సీఎం ఏదైతే మాట్లాడిండో ఇవాళ నువ్వు కూడా విద్యార్థివై ఉండు అని అనుకుంటున్నాం. నువ్వు ఉద్యమకారునివా? నువ్వు ఒక బూత్ పురాణం సీఎం ఏజెంట్ లెక్క మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఖబర్దారు మిత్రమా చెప్తున్నాం, నిన్ను విద్యార్థినిలు స్కూటీని ఇవ్వలేదు, వాళ్ళకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తారని మోసం చేసినావు. విద్యార్థి మహిళలకు ఇవాళ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నటువంటి కేసీఆర్ని కాదని ఇవాళ తులం బంగారం ఇస్తున్నామని చెప్పినటువంటిది మీరు మోసం చేసిరు. తులం బంగారం ఏదని ఆ బుక్లో రాసుకొని మిమ్మల్ని విమర్శిస్తుంటే మీకు గతి తప్పి మీ బతుకులు రోడ్డుకి ఈడుస్తున్నాయని అనుకొని ఇవాళ బల్మూరి వెంకట్తోని మీరు విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బల్మూరి వెంకట్కి కూడా ఇవాళ ఎమ్మెల్సీ రావడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, విద్యార్థి ఉద్యమ స్ఫూర్తి వల్లనే వచ్చిందని గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. ఖబర్దారు, మీరు రేవంత్ రెడ్డి మీ నాటకాలను ఢిల్లీలో నడుస్తాయి తప్ప తెలంగాణలో ఒక ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. ఎవరైనా ఎదురు తిరిగితే, తెలంగాణ ఉద్యమ హక్కులను ఎదురు తిరిగితే కర్రుగాల్చి ఎక్కడ పెట్టాలనో తెలిసినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఉంది. మీరు బీసీ కులాలను ఇవాళ పూలే బొమ్మను మీరు బుక్కు రాసుకొని వచ్చింది అంటారు కదా, పూలే బొమ్మను అసెంబ్లీలో పెట్టాలని కవితక్క గారు ఆ బుక్లో రాసుకొని వచ్చింది. ఇవాళ సంక్షేమ పథకాలను మీరు చేసినటువంటి 6 సంక్షేమ పథకాలను ఏవైతే అమలు చేయలేదో, సంక్షేమ పథకాలను అమలు చేయని మీ గల్లా చొక్కాలు బట్టి మిమ్మల్ని కాలి కింద వేసి తొక్కుతా ఉంది మహంకాళి లెక్క. ఇవాళ ఒక కనకదుర్గమ్మ కానీ, ఒక పోచమ్మ కానీ, ఒక ఎల్లమ్మ బిడ్డగా ఇవాళ అసెంబ్లీలో ఆమె గలం గొంతు ద్వారా వినిపిస్తూ ఉంది. అయినా మీ బతుకులను మీకు మాట్లాడి ఇచ్చేటువంటి హక్కులు లేవు. ప్రజలకు ఇచ్చిన అధికారంకి వచ్చినటువంటి హక్కులు అమలు చేయడానికి మీకు చేత కాదు. ఆమె అక్కగారు గౌరవ కవితక్క గారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడుతుంటే ఇవాళ మీరు ఆడబిడ్డలను పట్ల మాట్లాడే భాషలు లేవు. ఇవాళ ఏ ట్రైన్లోనైతే జరిగినటువంటి అగాత్యాన్ని ఆడబిడ్డల మీద నిరంతరం అగాత్యాలు జరుగుతున్నామని ఇవాళ నిరంతరం ఆ బుక్లో రాసుకొని మాట్లాడుతుంటే మీ బల్మూరి వెంకట్ ఒక విద్యార్థిని పెట్టి ఎరగా వేసి ఎమ్మెల్సీ వేసి తెచ్చి ఇవాళ మీరు అతన్ని వేదికగా చేసుకొని మూర్ఖత్వపు మాటలు మాట్లాడుతున్నావు. బల్మూరి వెంకట్, మీరు మీ అమ్మను గౌరవించేటోళ్ళని తెలియనప్పుడు నువ్వు కవితనంటే నువ్వు మీ అమ్మను అన్నట్టే అని గుర్తుంచుకో. మీ అక్కను ఆడబిడ్డనంటే మీరు గౌరవ కవితక్క గారు అన్నట్లే అని తెలుసుకో అని చెప్తూ ఖబర్దారు మిత్రమా. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆలోచన విధానం కోసం నిరంతరంగా కవితక్క గారు ఇవాళ బీసీల యొక్క ఆత్మగౌరవ ఆడబిడ్డగా ఇవాళ బయలుదేరింది. ఆమె గొంతుక ఇవాళ తెలంగాణ మీరు చేసినటువంటి మోసాలపై గలం ఎత్తి వినిపిస్తూ ఉంది గౌరవ కవితక్క గారు. మాన్యశ్రీ కవితక్క గారు వల్ల మీ 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 బతుకులు రోడ్ల మీద పడ్డాయి అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి నిరంతరంగా ఇవాళ కవితక్క గారి పోరాటము స్ఫూర్తిదాయకంగా ఉంది. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎంతోమంది పట్ల గలం ఇప్పినటువంటి చరిత్ర. ఇవాళ కవితక్క గారు ఏప్రిల్ 14న అంబేద్కర్
గారి జయంతి ఉత్సవాలకు గనక మీరు అంబేద్కర్ తాళాలు తీయకుంటే బద్దలు కొడతాము అంబేద్కర్ వాదులతో కలిసి అని అక్క ఇంటిలో ఒక సమావేశం నడిచిన తర్వాత అంబేద్కర్ వాదులతో నడిచిన తర్వాత ఈ రేవంత్కు వణుకు పుట్టిందనేది నిజం కాదా? ఇవాళ రేవంత్ తాబేదారులు ఏజెంట్లు ఇవాళ A1 A2లకు భయం అవుతుందనేది నిజం కాదా? కాబట్టి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బిడ్డలారా, మీరు ఎన్ని విమర్శించినా గౌరవ కవితక్క గారు పోరాటమే స్ఫూర్తిగా ముందుకు పోతున్నటువంటి మార్గమే ఎన్నుకున్నది, పోరాటమే మార్గంగా ఎన్నుకున్నది. తెలంగాణ ఉద్యమం నేర్పింది కేసీఆర్ నేర్పినటువంటి చరిత్ర. ఇవాళ కేసీఆర్ గారు ఏం నేర్పిండు? పోరాటమే స్ఫూర్తితో, పోరాట స్ఫూర్తే మార్గంగా ఇవాళ కవితక్క గారు బీసీ ఆత్మబంధువుగా నిలబడ్డది. బీసీ పోరాటాల మీకు బీసీలకు రావాల్సినటువంటి నియోజకవర్గాల వారిగా నిధులు రిజర్వేషన్లు ఇవ్వని కోరుతా ఉంది. బీసీల హక్కుల కోసం బీసీ కులాలకు ఏదైతే రిజర్వేషన్లు రావాలనో ఆ రిజర్వేషన్లను అందించమని కవితక్క గారు కోరుతా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వమని కవితక్క గారు ముక్త పంటంతో పోరాటాలు చేస్తుంటే జిల్లాల్లో ఇవాళ కొంతమంది మీరు ఏజెంట్లను పెట్టుకొని తిట్టిస్తుర్రు, దూషిస్తుర్రు. అది మీ ఆడబిడ్డల మీద దూషించినటువంటి మీరు ఆకాశాన్ని మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద గాండ్రించి పడుతుందని గుర్తుంచుకోమని ఖబర్దార్ బిడ్డలారా. మీరు ఎన్ని ఆటలాడినా ఇవాళ గౌరవ కవితక్క గారు జిల్లాలు తిరగటం ఆపుతలేదు. రేపు పోతా ఉంది నిజామాబాద్ వేదికగా కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఎంబీసీ కార్పొరేషన్ కులాలు, ఎంబీసీ కులాలు, ఇలా సంచార జాతుల కులాలు, ఎన్నో కులాలను అణచివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి కులాలను తీసి బయటికి వెలికితీసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా మాట్లాడుతూ ఉంది గౌరవ కవితక్క గారు. గౌరవ కవితక్క గారు మరో కేసీఆర్ గుండె వినిపించబోతా ఉంది. కేసీఆర్ గొంతుక మరో కవితక్కగా బలమైనటువంటి వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమె అసెంబ్లీలో మండలిలో వినిపిస్తున్నటువంటి దాటికి తట్టుకోలేక ఆమె చేస్తున్నటువంటి నిరంతర పోరాటానికి మీ కాంగ్రెస్ పార్టీకి ఏమి దాచిపోక మీరు చేస్తున్నటువంటి నిర్మాకం, మీరు మాట్లాడుతున్నటువంటి భాష, మీ ఆడబిడ్డలను మీరు దూషిస్తున్నటువంటి ఏ ఆడబిడ్డలు మిమ్మలను హర్షించరు. మిమ్మలను భవిష్యత్తులో 2500 రూపాయలు ఇవ్వకుంటే, మీరు బంగారము కళ్యాణ లక్ష్మి ఇవ్వకుంటే మిమ్మల్ని పొరకలు తీసుకొని ఆడబిడ్డలు తరిమి కొట్టే రోజు ఆసన్నమైంది. ఖబర్దార్ బిడ్డలారా అని చెప్తూ ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.